ఫ్రెండ్స్, హోప్ యు ఆల్ ఆర్ గుడ్. నా జీవితాంతం ఏంటిది? అసలు నేను ఎలా నా జీవితాన్ని నేను ఉన్నతమైన స్థానంలో వెళ్తాను, లేకుంటే నా డెస్టినేషన్ ఏంటిది? నాకు ఒక డ్రీమ్ ఉంది నా జీవితంలో. నా డ్రీమ్ ప్లేస్ కి కానీ, నా డ్రీమ్ లో ఉన్న ఆ యొక్క పనిని కానీ నేను ఎలా పూర్తి చేస్తాను. చాలా మందికి ఒక డెస్టినేషన్ ఉంటుంది లైఫ్ లో. నేను అది ఉండాలి, నేను ఆఫీసర్ అవ్వాలి, లేకుంటే నేను ఆ ఉద్యోగం చేయాలి, లేకుంటే నేను ఆ ప్లేస్ కి వెళ్ళాలి. ఏదో ఒక డ్రీమ్ తో, ఒక డెస్టినేషన్ తో మనం జీవిస్తుంటాం. అయితే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే మన పరిస్థితి, మనకి ఇప్పుడున్న పరిస్థితి, ప్రజెంట్ సిచ్యువేషన్ లో వ్యాక్సిన్, ఈ కరోనా వైరస్ కి ఒక వ్యాక్సిన్ కావాలి. అది డెస్టినేషన్. చూసుకున్నట్లయితే మన దేశంలో ఆర్థికంగా మనల్ని చాలా దెబ్బతీసి, ఇంకా జనాలని అస్తవ్యస్తంగా తయారు చేసిన ఈ ఒక వైరస్ ఎప్పుడు వెళ్ళిపోతుందా అని మనం అందరం వెయిట్ చేస్తున్నాం. అయితే దేవుడు కూడా దాని గురించి ఒక మాట ముందుగానే ఆయన గ్రంథంలో, బైబిల్లో సెలవిస్తున్నాడు. అయితే మన జీవితంలో కూడా ఈ రోజు చూసుకున్నట్లయితే ఎన్నో కష్టాలు, ఆల్రెడీ మనం ఒక కష్టంలో, ఒక బాధలో ఉన్నప్పుడు ఇంకొక పెయిన్ మనకి యాడ్ అవుతుంది, ఇంకో కష్టం. ఆల్రెడీ మనం కొంచెం ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెడుతున్న సమయంలోనే ఈ కష్టం గురించి ప్రార్థన చేస్తుంటే ఇంకొక కష్టం మనకి యాడ్ అయినప్పుడు మనం ఇంకా విసిగిపోతాం. అయితే బైబిల్లో కూడా యేసు ప్రభు వారు అనేకమైన అద్భుత కార్యాలు చేసి, అనేకమైన సూచక్రియలు చేసి, అనేకమైన స్వస్థత కార్యాలు చేసి, ఆయన ఒక పని తర్వాత, ఆయన అనేకులకు ఆహారం పెట్టిన తర్వాత, ఆయన రొట్టెలను, ఆ చేపలను అనేకులకు పెట్టిన తర్వాత అంట జనులందరూ కలిసి ఆయనను రాజుగా చేయాలనుకొని ఆయనను పట్టించాలనుకున్నారంట. అయితే అప్పుడు యేసు ప్రభు వారు ఒక పని చేశారంట. ఆయన ఏం చేశారంటే మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళును. అయితే అక్కడ ఉన్న జనాలందరూ యేసు ప్రభు వారు చేసిన అద్భుత కార్యానికి ఆయనను రాజుగా చేసి ఆయనను బలవంతంగా పట్టుకోవాలి, ఆయనను చంపేయాలి అని అనుకుంటున్నారంట. అయితే అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే ఒంటరిగా కొండకు వెళ్ళాడంట. ఆయన ప్రార్థన చేయడానికి, ఒంటరిగా దేవునితో సమయాన్ని గడపడానికి ఆయన వెళ్ళారంట. ఈ రోజు ఆయన నీకు ఒక సాదృశ్యంగా, నీకు నాకు సాదృశ్యంగా ఆయన ఇక్కడ జీవించున్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన మానవ రూపంలో వచ్చి ఆయన మనం ఎలా జీవించాలి, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం ఎలా జీవించాలనేది ఆయన సాదృశ్యంగా మనకు చూపెట్టాడు. ఈ రోజు నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నీ చుట్టాల దగ్గర నుంచే, నీ బంధువుల దగ్గర నుంచే, నీ స్నేహితుల దగ్గర నుంచే, నీ యొక్క ఇంటి వారి దగ్గర నుంచే నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు రాజుల దగ్గరికి పరిగెడుతున్నావా, లాయర్స్ దగ్గరికి పరిగెడుతున్నావా, పోలీస్ ఆఫీసర్స్ దగ్గరికి పరిగెడుతున్నావా, ఎవరి దగ్గరికి పరిగెడుతున్నావు నీ సమాధానం కోసం? యేసు ప్రభు వారైతే ఒంటరిగా ఆయన అంట కొండ దగ్గరికి వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడు కొండ దగ్గరికి ఆయన ఒంటరిగా? దేవునితో గడపడానికి. నీకున్న సమస్యలో, ఆ ప్రాబ్లం లో నువ్వు కూడా ఎవరితో చెప్పుకోవాలి, ఎవరికి ప్రాబ్లం ని ఎక్స్ప్లెయిన్ చేయాలని ఆలోచించకు. నువ్వేం చేయాలంటే నువ్వు కూడా దేవునితో సమయాన్ని గడపాలి, నువ్వు కూడా ప్రార్థన చేయాలి. అయితే తర్వాత ఏమైందో మనం చూద్దాం. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్లి దోణ ఎక్కి సముద్రపు టద్దరునున్న కపెర్నహూమునకు పోవుచుంది. అయితే సాయంకాలం అయిపోయిందంట. ఆయన సాయంకాలం అంటే చీకటి పడుతుంది. ఆ చీకటి పడే టైంలో యేసు ప్రభు వారు ఒంటరిగా కొండ దగ్గరికి వెళ్ళారు. శిష్యులందరూ కలిసి సముద్రపు అద్దరి దగ్గర ఉన్న ఒక ఊరికి, కపెర్నహూము అనే ఊరికి వెళ్ళాలని దోణ దగ్గరికి వెళ్ళారంట. యేసు ప్రభు వారు వారితో లేరు, ఆయన ఒంటరిగా ఉన్నాడు. శిష్యులందరూ 12 మంది శిష్యులు వేరే దగ్గర ఉన్నారు, ఆయన ఒక్కరు వేరే దగ్గర ఉన్నారు. అయితే ఆయన సమయాన్ని మాత్రం దేవునితో గడుపుతున్నారు. వాళ్ళైతే దోణ ఎక్కి ఆ దోణలో వెళ్ళాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారంట. అప్పుడు ఏమైంది? అంతలో చీకటి ఆయన ఏమిందంట, అంతలో చీకటి అయిపోయిందంట. ఈ రోజు నువ్వు కూడా ప్రార్థన చేస్తున్నావేమో, నువ్వు కూడా కష్టం గురించి, నీ యొక్క బాధ గురించి, నీ అప్పు గురించి, నీ యొక్క వేదన గురించి, లేదంటే నీ గడ్డుతనం గురించి, నీ నిరుద్యోగం గురించి ప్రార్థన చేస్తున్నావేమో. అయితే మనం కూడా హ్యాపీ లైఫ్ జీవిస్తున్నాము, ఏదో మన దగ్గర ఉన్న దాంట్లోనే మనం తిని తృప్తి పడుతున్నాము. వెంటనే చీకటి లాగా ఈ కరోనా వైరస్ వచ్చేసింది సడన్ గా. ఎలాగైతే శిష్యులు కూడా
వారు సాయంకాలం బయలుదేరారు, అంతలో చీకటి అయిపోయిందంట. నువ్వు కూడా కొంచెము వెలుగు ఉండగానే నువ్వు కూడా కొంచెం హ్యాపీగా నా లైఫ్ సెటిల్ అవుతుంది, నాకు ఈ ఉద్యోగం వచ్చింది, లేదంటే నాకు ఈ మ్యారేజ్ ప్రపోజల్ ఓకే అయింది అని నువ్వు సంతోషపడే లోపే ఇంకా డిలే అయ్యిందేమో. ఇక్కడ వాళ్ళు కూడా సాయంకాలంలో వాళ్ళు వెళ్ళాలనుకున్నారు, అంతలో చీకటి అయిపోయిందంట. ఈ లోకం మీద కూడా ఈ చీకటి అనేది వచ్చేసింది, వైరస్ అనేది వచ్చేసింది. అయితే అప్పుడు ఏమైందో మనం చూద్దాం. అంతలో చీకటి ఆయన గాని యేసు వారి వద్దకు ఇంకనూ రాలేదు. ఏమైంది? అంతలో చీకటి అయిపోయింది. యేసు ప్రభు వారంట వారి దగ్గరికి ఇంకా రాలేదంట. ఆయన ఒక్కడు ఒంటరిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడంట, దేవునితో సమయాన్ని గడుపుతున్నారంట. వీళ్ళు శిష్యులు ఆ చీకట్లో వాళ్ళందరూ ఒంటరిగా ఉన్నారంట, చీకట్లో ఉన్నారంట. యేసు ప్రభు వారి దగ్గరికి ఇంకా రాలేదంట. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నా ప్రాబ్లంలో నేను ఒక్కనే ఉన్నాను, ఈ సిచ్యువేషన్ నా ఒక్కరికే వచ్చింది, నాకే ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఎవరికి రావద్దు ఈ కష్టం, ఈ నొప్పి ఎవరికి రావద్దు, ఈ బాధ ఎవరికి రావద్దు, ఎవరి టార్చర్ అనుభవించొద్దు అని నువ్వు అనుకుంటున్నావేమో, ఒంటరిగా ఉన్నానని నువ్వు ఫీల్ అవుతున్నావేమో. ఇక్కడ శిష్యులు కూడా వాళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారు, యేసు ప్రభు వారి దగ్గరికి ఇంకా రాలేదంట. నువ్వు నేను అనుకుంటాం మన ప్రార్థనకి ఇంకా జవాబు రావట్లేదు. నేను ఎంత ప్రార్థన చేస్తున్నా, నేను ఎంత ఉపవాసం ఉన్నా, నేను ఎంత దేవునితో సమయాన్ని గడుపుతున్నా, నాకు ఇంకా జవాబు రావట్లేదు. వీళ్ళ పరిస్థితి కూడా అంటే వారు యేసు ప్రభు వారితోనే ఉన్నారు, పొద్దునంతా ఆయన వారితోనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు వెళ్లాల్సి ఉందో యేసు ప్రభు వారంట వారిని ఒంటరి చేసి ఆయన ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. అయితే తర్వాత ఏం జరిగింది? ఆ చీకట్లో నీ ప్రాబ్లం అనేది నీకు చీకటిగా ఉండొచ్చు, ఈరోజు నీ అనారోగ్యం అనేది నీకు చీకటిగా ఉండొచ్చు, నీ అప్పు అనే సమస్య నీకు చీకటిగా ఉండొచ్చు, నీ నిరుద్యోగం అనేది చీకటిగా ఉండొచ్చు. అంతలోనే చీకటి అయిపోయిందంట. నీ జీవితంలో కూడా ఒక చీకటి సంగతులు ఎన్నో జరిగి ఉండొచ్చు, నువ్వు చీకటిలాగా ఫీల్ అవుతున్నావేమో. ఈ కరోనా వైరస్ కూడా ఈ లోకం మీదికి ఒక చీకటి లాగా వచ్చేసింది. యేసు ప్రభు వారంట ఇంకా వారి దగ్గరికి రాలేదంట. ఈరోజు నువ్వు కూడా అనుకుంటావేమో, నా ప్రార్థనకి ఇంకా జవాబు రావట్లేదు. తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండను. ఆల్రెడీ యేసు ప్రభు వారితో లేడు, అప్పుడు పెద్ద గాలి వచ్చిందంట, సముద్రము పొంగుతుందంట. నువ్వు ఆల్రెడీ ఒక కష్టంలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, ఇంకో ప్రాబ్లం, ఆ కష్టంలోనే ఈదుకుంటూ నువ్వు వెళ్తున్నావేమో. ఈ కష్టం కాదు, ఈ అనారోగ్యం కాదు, సరేలే దేవుడు నన్ను ఎప్పటికైనా ఆశీర్వదిస్తాడు, సరేలే నాకు ఎప్పటికైనా స్వస్థత వస్తుంది అని అనుకుంటున్నప్పుడే ఇంకో పెద్ద సమస్య వచ్చిందేమో. వాళ్ళు కూడా చీకట్లో ప్రయాణం అవుతున్నారు, ఆ చీకట్లో పెద్ద గాలి వచ్చింది. గాలే కదా తగ్గిపోతుంది అనుకునే లోపు ఆ సముద్ర పంట పొంగుతుందంట. ఈరోజు నువ్వు కూడా ఓ ప్రాబ్లం ని చూసి లైట్ తీసుకునే లోపే ఇంకో పెద్ద ప్రాబ్లం నీ పైనకి వచ్చిందేమో. ఈ గాలిలాగా ఆ సముద్రం ఎలాగైతే పొంగుతుందో నీ జీవితంలో కూడా ఇన్ని రోజులు ఆగిన నీ అప్పుల వాళ్ళు ఇప్పుడు నిన్ను వేధిస్తున్నారేమో, ఇన్ని రోజులు నువ్వు వెయిట్ చేస్తున్నావేమో ఈ వ్యాక్సిన్ కోసం, ఇంకా నేను ఆ వ్యాక్సిన్ రాకుండానే చనిపోతానేమో అనుకుంటున్నావేమో, ఇన్ని రోజులు నువ్వు వెయిట్ చేస్తావేమో ఆ మ్యారేజ్ కోసం, ఇంకా పెళ్లి కాకుండానే నేను చనిపోతానేమో అనుకుంటున్నావేమో. నా డెస్టినేషన్ ఏంటి, నా జీవితాంతం ఏంటి, నేను ఎక్కడికి వెళ్తాను, నా జీవితంలో నేను ఏమవుతాను? నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవునితో సమయాన్ని గడుపుతున్నాను, నేను ప్రార్థన చేయబట్టి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ నాకు ఇంకా సమాధానం రాలేదు, నాకు జవాబు దొరకట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. యేసు ప్రభు వారు వారితో లేరు, వారు ఒంటరిగా వెళ్తున్నారు సముద్రంలో. ఈ రోజు ఈ లోకంలో ఆయన నీతో ఉన్నాడు, అయినా నువ్వు అనుకుంటున్నావేమో నేను ఒంటరిగా ఉన్నాను, నాకెవ్వరు సహాయం చేసే వాళ్ళే లేరు. ఈ లోకంలో ఈ రోగంలో ఈ వ్యాధిలో ఈ నొప్పిలో ఈ సమస్యలో నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావేమో, కానీ నీ అద్భుతము, నీ డెస్టినేషన్ ఆన్ ద వే. ఎలాగైతే పెద్ద గాలి విసరగా ఆ సముద్రం అంట పొంగిందంట, వాళ్ళు భయపడుతున్నారు, అయ్యో యేసు ప్రభు వారు మనతో లేరు,
మనం చనిపోతామేమో, మన మధ్యలో మునిగిపోతామేమో, ఆయన మన గురించి వెతుకుతాడేమో, మనం ఇంకా చనిపోతాం, ఆయన దగ్గర ఎవరు ఉంటారు, మన పిల్లలు ఏమవుతారు, మన కుటుంబం ఏమవుతుంది, మనం ఇలా ఇక్కడ ఎవ్వరికి తెలియకుండానే చనిపోతామేమో అని భయపడుతున్నారు వాళ్ళు. ఆ సముద్రపు గాలి ఇంకా పెరుగుతుంది. వాళ్ళు ప్రార్థన చేస్తుండొచ్చు, వాళ్ళు ఆ మోకరించి అక్కడ ఏడుస్తూ ఆ భయపడుతూ ప్రార్థన చేస్తుండొచ్చు, కానీ ఇంకా ఆ సముద్రం పొంగుతుంది. మనకి సమస్య పెద్దగా కనిపిస్తుంది. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు దేవునితో ప్రార్థన చేస్తున్నప్పటికీ, దేవునితో గడుపుతున్నప్పటికీ, నీ కుటుంబం ప్రార్థన పరంగా గొప్ప వాళ్ళైనప్పటికీ, నీ తల్లిదండ్రులు సేవకులు అయినప్పటికీ, నీ జీవితంలో కూడా ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయేమో. నువ్వు అనుకుంటున్నావేమో నా సొల్యూషన్ ఏంటి. కొన్నిసార్లు అనుకుంటాం నేను ఈ తప్పు చేసినందుకే ఈ ప్రాబ్లం వచ్చిందేమో. యా, కొన్నిసార్లు అది కరెక్టే, కానీ నాట్ ఆల్ ద టైం, ప్రతిసారి కాదు. ఈసారి నీకు వచ్చిన ఈ కష్టము మాత్రము నీ గురి దగ్గరికి చేర్చడానికి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ ప్రాబ్లం మాత్రము, ఏ సమస్య అయితే నీకు పెద్దదిగా కనిపిస్తుందో, ఏదైతే నిన్ను పొంగి వేసి నిన్ను ఇబ్బంది పెడుతుందో, భయపెడుతుందో, ఈ సమస్య నిన్ను గురి దగ్గరికి నిన్ను చేరుస్తుంది. అయితే యేసు ప్రభు వారితో లేరు, వారు ఇబ్బంది పడుతున్నారు, వారు భయపడుతున్నారు. ఆ గాలి చేత, ఆ సముద్రము అలల చేత, వారున్న ఆ దోణలోకి అలలు రావడము, వారందరూ గలిబిలిగా అరవడము, మాకు సహాయం చేసే వాళ్ళు లేరు, మాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని అరుస్తున్నారు. వాళ్ళు చీకటి ఎవరికి వారికి అనిపించరు. వారి దగ్గర ఉన్న లైట్ కూడా ఆ గాలికి, వాళ్ళు పట్టుకున్న ఆ యొక్క ల్యాంప్ కూడా ఆ గాలికి ఆరిపోయింది. వాళ్ళకి చీకట్లో వాళ్ళు ప్రయాణం అవుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు వెళ్ళాలనుకున్నది కపెర్నహూముకి, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియదు. అసలు వెళ్తారో లేదో కూడా తెలియదు. ఈరోజు నీ జీవితం కూడా అలానే ఉందేమో. నా జీవితంలో అసలు నేను ఆ ఉన్నతమైన స్థానానికి వెళ్తానో లేదో గాని, అసలు నేను బ్రతుకుతానా? ఈ వైరస్ ఉంది ఇప్పుడు ఈ లోకంలో, నేను ఎక్కడికి వెళ్ళలేను, ఏ ప్లేస్ కి వెళ్ళినా నాకు భయమే, ఎవరి దగ్గర ఉన్నా భయమే, ఎవరైనా మాస్క్ పెట్టుకోలేదా నాకు భయమే, ఎవరైనా శానిటైజ్ చేసుకోలేదా నాకు భయమే. అసలు నేను బ్రతకనా? ఎవరి ద్వారా నాకు ఈ హాని వస్తుందో, ఎవరి ద్వారా ఈ వైరస్ నాకు అంటుకుంటుందో, లేదంటే నా ఇంట్లో వాళ్ళ ద్వారా, లేకుంటే నా ద్వారా వాళ్ళకు వస్తుందో అన్ని ఒక టెన్షన్ లో, ఒక భయంతో కూడిన బ్రతుకులో మనం ఉన్నాం. ఇప్పుడు సమాజంలో అందరు అలానే ఉన్నారు. అయితే ఈ సిచ్యువేషన్ లో ఏమైందో మనం చూద్దాం. వారు ఇంచుమించు 2 కోసల దూరము దోణను నడిపించిన తర్వాత వారు ఏం చేశారు? ఆ చీకట్లోనే వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. 2 కోసల దూరం వాళ్ళు నడిపించారంట ఆ పడవని, ఆ దోణని. అయితే ఆ చీకట్లోనే వెళ్తున్నారు వాళ్ళు, ఆ పెద్ద గాలిలోనే వెళ్తున్నారు వాళ్ళు, ఆ సముద్రపు పొంగుతున్నప్పుడే వెళ్తున్నారు వాళ్ళు. ఈరోజు నువ్వు కూడా నీ కష్టంలోనే దేవునితో గడుపుతున్నావా? నీ దగ్గర ఉన్న ఆ పెద్ద ప్రాబ్లంతోనే నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావా? నువ్వు ఇంకా ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఇంకా నమ్ముతున్నావా దేవుణ్ణి? నీకు ఒక గొప్ప అద్భుతము దేవుడు ఆల్రెడీ ముందే పెట్టి ఉన్నాడు అక్కడ. అయితే ఏం జరిగిందో మనం చూద్దాం. యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణ దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. అయితే యేసు ప్రభు వారు, నువ్వు ఏ సముద్రం అయితే నీ జీవితంలో ఏ ప్రాబ్లం అయితే పెద్దదని నువ్వు అనుకుంటున్నావో, ఇక్కడ శిష్యులు కూడా ఆ సముద్రం మమ్మల్ని మింగేస్తుంది, ఈ గాలి మమ్మల్ని ఈ సముద్రంలో పడేస్తుందని భయపడుతున్నారో, ఆ సముద్రం మీద అంట యేసు ప్రభు వారు నడుస్తున్నారంట. వావ్! ఈరోజు నీ కష్టం పెద్దదని నువ్వు అనుకుంటుండొచ్చు, నా రోగం పెద్దదని నువ్వు అనుకుంటుండొచ్చు. ఆ రోగము, ఆ కష్టం పైన ఆల్రెడీ ఆయన దాని మీద నడుస్తున్నాడు. ఆయన నీకేం చూపిస్తున్నాడంటే, నువ్వు ఏ కష్టాన్ని అయితే భయపడుతున్నావో, ఏదైతే నిన్ను చంపేస్తుంది అనుకుంటున్నావో, నేను దాని మీద నడుస్తున్నాను. ఈ రోజు ఆయనలాగా నిన్ను ఉంచాలని, ఆయనలాగా నిన్ను చూడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజు నువ్వు కష్టానికి లోపడుతున్నావేమో, నీ ఆ బాధకి, ఆ వేదనకి, ఆ రోగంకి నువ్వు లోపడుతున్నావేమో. కాదు కాదు కాదు, నువ్వు దానిపైన నడవాలని, నువ్వు దాన్ని జయించాలని ఆయన యేసు ప్రభు వారు ఏ సముద్రం అయితే వారిని చంపేస్తుంది అనుకుంటున్నారో, ఆ సముద్రం మీద ఆయన నడుస్తున్నాడంట. అయితే ఆయన నడుస్తూ వారి దగ్గరికి వస్తున్నాడంట. ఆయన ఒంటరిగా ఉన్నాడు ఆ చీకటిలో. ఆయన ఆ సముద్రంలో వారు వెళ్తున్న దోణి దగ్గరికి వస్తున్నాడంట.
అయితే వాళ్ళు అటు ఇటు చూస్తున్నారు, ఎక్కడి నుంచైనా మాకు పడవలు వస్తాయో, ఎవరో ఒకరు సహాయం చేస్తారో, ఎవరైనా మా దగ్గరికి వస్తారో అని. అయితే అప్పుడు ఏమైంది? నీ ప్రాబ్లంలో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, నువ్వు సహాయం అడుగుతున్నప్పుడు మనుషులు ఎవ్వరు రాకపోతుండొచ్చు, కానీ యేసు ప్రభు వారంట వారు పిలవక ముందే వారి దోణ దగ్గరికి వస్తున్నారంట. మళ్ళీ చదువుతాం మనం. యేసు సముద్రం మీద నడుచు తమ దోణ దగ్గరకు వచ్చుట చూచి భయపడింది. యేసు ప్రభు వారే, వారు ఆయనను పిలువలేదు, వారు ఆయనను అడగలేదు, కానీ యేసు ప్రభు వారే వారి కష్టంలో ఉన్నప్పుడు ఆయననే వారి దగ్గరకు వస్తున్నాడంట. ఈరోజు నీ కష్టంలో, నీ బాధలో, నీ దుఃఖంలో యేసు ప్రభు వారే నీ దగ్గరకు వస్తున్నాడు మై ఫ్రెండ్. నీ దోణ దగ్గరకు వస్తున్నాడు. నువ్వు చెదిరిపోయిన నీ జీవితం దగ్గరకు వస్తున్నాడు. నువ్వు నా జీవితం ఇంకా బ్రేక్ అయిపోయింది, నా జీవితంలో నాకు లాసే ఉంది, నా జీవితంలో నాకు సంతోషమే లేదు అనుకుంటున్న నీ జీవితంలోకి ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు అంట. యేసు ప్రభు వారు తన శిష్యుల దగ్గరికి వస్తున్నప్పుడు వారు భయపడారంట. ఎందుకు భయపడ్డారు? ఆ చిమ్మటి చీకటిలో, ఆ పెద్ద గాలిలో, ఆ పెద్ద సముద్రపు పొంగులో యేసు ప్రభు వారు దాని మీద నడుస్తూ వచ్చారు వాళ్ళ దగ్గరికి. ఈరోజు నీ కష్టం ఎంత పెద్దదైనప్పటికీ ఆయన ఆ కష్టం మీద, ఆ యొక్క దుఃఖం మీద నడుస్తూ నీ దగ్గరకు వస్తున్నాడు. ఆయన ఎందుకు వస్తున్నాడు? ఆయన నిన్ను కూడా దానిపైన నడిపించాలనే వస్తున్నాడు. నువ్వు ఎంత పెద్ద కష్టం అని ఫీల్ అవుతున్నావో, నీ అంత పెద్ద కష్టం ఆయన ఆల్రెడీ జయించున్నాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన జయించడమే కాదు, నిన్ను కూడా జయించి దాని మీద నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే వారు భయపడ్డారంట. యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు వారు భయపడ్డారు. ఎందుకంటే మనుషులకు అసాధ్యమైంది సముద్రం మీద నడవడము, నీళ్ళ మీద నడవడం అనేది వారు ఎప్పుడు చూడలేదు. నీళ్ళలో చేపలు ఈదుతాయి, వాళ్ళు ఈదుతారు కొంతకాలము, కొంత సమయం, కానీ ఆయన అయితే ఆ సముద్రం మీద నడుస్తూ వస్తున్నాడంట. ఎక్కడికి వస్తున్నాడు? వాళ్ళ దోణి దగ్గరికి వస్తున్నాడు. ఈ రోజు నీ కష్టంలో, నీ బాధలో నువ్వు అనుకుంటున్నావేమో, నేను పరిశుద్ధంగా లేను, నేను నీతిగా లేను, నా జీవితమే పాపం అనుకుంటున్నావేమో. నీ పాప పంకిలమైన నీ జీవితంలోకి ఆయన రావాలని ఇష్టపడుతున్నాడు. నువ్వే కష్టం గురించి, ఏ బాధ గురించి నువ్వు ఆలోచించి టెన్షన్ పడి నీ యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుంటున్నావో, నీ దగ్గరికి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. వెంటనే ఏం జరిగిందో మనం చూద్దాం. అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పాను. ఆయన వస్తున్నాడంట. ఆ సముద్రంలో పెద్ద గాలిలో, ఆ సముద్రం పొంగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, నేనే అంటున్నాడంట. నేనే, భయపడకండి అంటున్నాడంట. ఈరోజు ఆయన అంటున్న మాటలో, ఆయన నీతో అంటున్న మాట ఏంటో తెలుసా మై ఫ్రెండ్? నీ కష్టంలో, నీ బాధలో నేనున్నా నీతోటి. నేనే, భయపడకు దానికి. నువ్వు భయపడుతున్నా ఈ సముద్రం మీద నేనే నడుస్తున్నా. ఈరోజు ఆయన అంటున్నాడు, నువ్వెంత కష్టమో, నువ్వెంత బాధనో, ఎంత రోగమో అనుకుంటున్నావేమో, నీ ప్రతి ప్రాబ్లం మీద నేను నడిచి ఉన్నాను, నేనే, భయపడక ఇంకా దానికి అంటున్నాడు. అయితే తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. కనుక ఇది ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు నేను చదవబోయేది ఒక ఇంపార్టెంట్ థింగ్. నువ్వేదో ప్రార్థన చేస్తున్నావు, నువ్వేదో ఇబ్బంది పడుతున్నావు, నువ్వు ఏ ప్రాబ్లం గురించి అయితే కష్టపడి నువ్వు దానికి సొల్యూషన్ వెతుకుతున్నావు, కానీ ఇక్కడ సింపుల్ థింగ్, నీ డెస్టినేషన్ కి నువ్వు చేరుకోవాలనుకుంటే ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది మై ఫ్రెండ్. ఆ సీక్రెట్ ని నేను మీకు చెప్పబోతున్నాను. నీ డెస్టినేషన్ ఏంటో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? నీ డెస్టినేషన్ దగ్గరికి నేను ఎలా వెళ్తాను అని నువ్వు అనుకుంటున్నావా? ఇక్కడ సీక్రెట్ ఉంది, మనం చదువుతాం. కనుక ఆయనను దోణ మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడిరి. వావ్! ఈ రోజు నీ జీవితంలోకి యేసు ప్రభు వారిని ఆహ్వానించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? వారంట ఆయనని దోణలోకి ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డారంట. ఆయన ఇష్టపడలేదు ఆ దోణలోకి రావడానికి. ఆయన సముద్రం మీద నడుస్తూ వెళ్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? వారు వెళ్లాల్సిన కపెర్నహూముకే వెళ్తున్నాడు. కానీ మధ్యలో వాళ్ళు చిక్కుకున్నారు. యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం పరలోకంలో ఆయన ఈ భూమి మీద మరణించి ఆయన ఆరోహణం అయ్యాడు. ఈ రోజు నువ్వు నేను కూడా మన విశ్వాస యాత్రలో ఎన్నో కష్టాల గుండి, ఎన్నో బాధల గుండా మనం వెళ్తున్నాం. అయితే ఆయనను మన జీవితంలోకి మనం ఆహ్వానించినట్లయితే, మన కష్టంలోకి మనం ఆహ్వానించినట్లయితే ఆయన మన జీవితంలోకి వస్తాడు. నువ్వు ఉన్న సిచ్యువేషన్ గురించి ఆయనకు సంబంధం లేదు, నీ పాప జీవితం గురించి ఆయనకు సంబంధం లేదు, నీ వ్యర్థమైన ఆలోచనల గురించి ఆయనకు సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో, నీ ఇష్టపూర్వకంగా ఆయనను చేర్చుకుంటావు, నీ ఇష్టపూర్వకంగా ఆయనను చేర్చుకుంటావు, నీ ఇష్టంతో
ఆయన మీద నువ్వు ఆశ పడతావో ఆయన నీ దోణలోనికి రావడానికి ఇష్టపడుతున్నావు, నీ జీవితంలోకి రావడానికి ఇష్టపడుతున్నావు. అయితే అప్పుడు ఏమైందో మనం చదువుదాం. వెంటనే ఆ దోణె వారు వెళ్ళుచున్న ప్రదేశముకు చేరు. వావ్, వెంటనే అంట. యేసు ప్రభు వారిని ఎప్పుడైతే వారు చేర్చుకున్నారో, నాట్ ఈవెన్ సెకండ్స్, వెంటనే వెళ్ళిపోయిందంట ఆ దోణి అక్కడికి. ఈ రోజు నీ జీవితంలో కూడా నువ్వు వెంటనే నీ డెస్టినేషన్కి వెళ్తావు. నువ్వు యేసు ప్రభు వారిని చేర్చుకున్నట్లయితే నువ్వు వెంటనే స్వస్థత పొందుకుంటావు. నువ్వు యేసు ప్రభు వారిని చేర్చుకున్నట్లయితే నువ్వు వెంటనే అప్పు సమస్య నుండి విడిపించబడతావు. నువ్వు యేసు ప్రభు వారిని చేర్చుకున్నట్లయితే హియర్ ఈస్ ద సీక్రెట్ ఫర్ యువర్ డెస్టినేషన్. నువ్వు ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ఇష్టంతో ఆయన చేర్చుకుంటున్నావా? నిజంగా నువ్వు ఇష్టంతో ఆయన చేర్చుకుంటున్నట్లయితే వెంటనే, ఆలస్యం కాలేదు, ఇంకా పెద్ద తుఫాన్ ఏమి రాలేదు, పెద్ద గాలి ఏమి రాలేదు, ఆ సముద్రం మరలా పొంగలేదు, వెంటనే వారు ఆ దోణె ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరుకున్నారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ కష్టమైతే నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఏ బాధ గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో, ఆ ప్రతి కష్టమును, ఆ ప్రతి బాధను ఆయన ఆల్రెడీ జయించుకున్నాడు. దానిపైన నీకు అధికారం ఇచ్చుకున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఇష్టంతో ఆయన నీ జీవితంలోకి ఆహ్వానిస్తావో, నీ కుటుంబంలోకి ఆహ్వానిస్తావో, నీ బిజినెస్ లోకి ఆయనను ఆహ్వానిస్తావో, నీ మ్యారేజ్ లోకి ఆయనను ఆహ్వానిస్తావో, ఆయన వెంటనే నీ డెస్టినేషన్ కి తీసుకెళ్తాడు. నీ యొక్క గురి వద్దకు ఆయన వెంటనే తీసుకొని వెళ్తాడు. మనం మళ్ళీ చదువుదాం. వెంటనే ఆ దోణె వారు వెళ్తున్న ప్రదేశంలోకి చేరను. వెంటనే వెళ్ళిపోయిందంట ఆ దోణె. ఆలస్యం కాలేదు. ఈ రోజు నీ జీవితంలో కూడా నువ్వు యేసు ప్రభు వారిని ఆహ్వానించినట్లయితే, నీ ప్రాబ్లంలోకి నువ్వు ఆహ్వానించినట్లయితే వెంటనే నువ్వు కూడా అద్భుతం పొందుకుంటావు. వెంటనే నువ్వు స్వస్థతను పొందుకుంటావు. వెంటనే నువ్వు సమాధానం పొందుకుంటావు. వెంటనే నువ్వు ఆరోగ్యాన్ని పొందుకుంటావు. నువ్వు ఇష్టపడుతున్నావా ఆయనను ఆహ్వానించడానికి? శిష్యులు భయపడ్డారేమో, ఆ సముద్రంలో చనిపోతామని ఇబ్బంది పడ్డారేమో, యేసు ప్రభు వారిని చూసే భయపడ్డారేమో, కానీ వారు ఇష్టపడ్డారంట ఆయన నా దోణిలోకి ఎక్కించుకోవడానికి. ఈరోజు నువ్వు ఇష్టపడుతున్నట్లయితే, నీ జీవితంలోకి ఆయనని ఆహ్వానించడానికి, నీ ప్రార్థన సమయంలోకి ఆయనను ఆహ్వానించడానికి నువ్వు ఇష్టపడుతున్నట్లయితే వెంటనే ఆయన నీ గురి వద్దకు ఆయన నేను తీసుకుని వెళ్తాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? నువ్వు చేయాల్సిందంటూ ఏది లేదు. నువ్వు ఆయన ఇష్టపడి, ఆయనను ప్రేమించి నీ జీవితంలోకి ఆహ్వానించినట్లయితే నీ యొక్క డెస్టినేషన్కి నువ్వు చేరుకోడు. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించు. నువ్వు నిజంగా ఇష్టపడుతున్నట్లయితే ఈ ప్రార్థనలో నాతో మాటు ఈ మాటల్ని చదువుతూ, ఈ మాటల్ని అంటూ నువ్వు ప్రార్థనలో ఏకీభవించు. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించు. నజరేయుడైన యేసయ్య, అద్భుతాలు చేయవాడవు నీవు తండ్రి. ఇదిగో యేసయ్య, ఎంతమంది అయితే ఈ వాక్యం విన్నారో తండ్రి, వారు కూడా శిష్యుల్లాగా మేము కూడా ఈ లోక యాత్రలో తండ్రి ఎన్నో కష్టాల గుండా, ఎన్నో సుడిగాలిల గుండా, ఎన్నో ఇబ్బందుల గుండా, అనారోగ్యం గుండా వెళ్తున్నామయ్యా. కానీ మా జీవితంలో మీరు రావడానికి ఇష్టపడుతున్నారు. మేము కూడా ఇష్టంతో మా జీవితంలోకి ఆహ్వానించినట్లు, మా డెస్టినేషన్ కి మేము వెంటనే చేరుకున్నట్లు నీ కృపను చూపించండి. మా ఆరోగ్యమును పొందుకున్నట్లు, మా ఐశ్వర్యమును పొందుకున్నట్లు, మా ఆశీర్వాదమును పొందుకున్నట్లు నీ కృపను చూపించండి. ఈ యొక్క చీకటిలో తండ్రి, ఈ వైరస్ అనే చీకటిని జయించటకు మాకు సామర్థ్యం ఇవ్వండి. ఈరోజు మా జీవితాలను మార్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్స్. సీ యు అగైన్. Stay tuned for latest sermons, testimonies and updates of our ministry. Visit and subscribe our YouTube channel, Prophet Kiran Prince. After subscribing, press the bell button to get notifications. Like, share and be blessed.